నిన్న నిజామాబాద్ జిల్లా వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ప్రకటిస్తా అని చెప్పి కూడా ప్రకటించి చెప్పడంతో కూడా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి పసుపు రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పసుపు బోర్డు వస్తే తప్ప తను చెప్పులు వేసుకోనని చెప్పి కూడా ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చెందినటువంటి ఒక రైతు గత 12 సంవత్సరాలుగా చెప్పులు వేసుకోకుండా తిరిగాడు. అయితే మొన్న మహబూబ్ నగర్లో ఏవైతే ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటించారో దీనికి నిజామాబాద్ జిల్లా అదే రైతు కూడా చెప్పులు వేసుకోవడం జరిగింది. దీనిపై మొత్తం మాట్లాడడానికి ఆ రైతు నుండి మీరు అడిగి మరుగు వేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు గత ఎన్ని సంవత్సరాలు చెప్పులు వేసుకున్న తిరిగారు, ఎందుకు ప్రధాన కారణం వేస్తారు? అయితే నేను 1972 నుంచి 80 వరకు నేను వ్యవసాయం చేసిన, పసుపు పండించిన రైతును. అప్పుడు పసుపు పండించినప్పుడు మంచి అప్పుడు లాభాలు ఉండే. తర్వాత ఈ 2000 సంవత్సరం తర్వాత మరి పసుపు రైతు నష్టపోతున్నాడు. 2005 సంవత్సరం నుంచి మేము 2006 సంవత్సరం నుంచి ఉద్యమం చేపట్టిన. 2006 అంటే ఇప్పుడు 2023 వరకు నేను గత 17 సంవత్సరాల నుంచి పసుపు రైతుల గురించి చేయని పోరాటం లేదు. ధర్నాలు చేసిన, ఢిల్లీ వరకు తీసుకుపోయిన రైతులను 17 సంవత్సరాలు పోరాటం చేసి మరి మొన్న మహబూబ్ నగర్ బహిరంగ సభలో మా ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి పసుపు బోర్డు ప్రకటించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నది. పసుపు రైతులకు న్యాయం చేసిండ్రు. మరి ఎకరం ఒక్కంటికి 1,20,000 నుంచి 1,30,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి పసుపు రైతులకు నష్టం జరిగినందున మరి ఇది పసుపు బోర్డు అయితేనే వీళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి ఒక ఆలోచనతో మురళీధర్ రావు గారు నాకు ఇచ్చిన సందేశం ప్రకారంగా నేను ముందుకు పోవడం జరిగింది. పసుపు రైతులకు పసుపు బోర్డు వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మురళీధర్ రావు గారు చెప్పినందువల్ల నేను ఉద్యమాన్ని 2006 నుంచి నేను కొనసాగిస్తూ 2000 చెప్పులు తీసేయడం జరిగింది. అంటే 5 సంవత్సరాలు నేను తెలిపిన ప్రభుత్వానికి డిమాండ్ చేసిన పసుపు బోర్డు ఇవ్వమని. ఆయన స్పందించకపోతే 2011 చెప్పులు తీసేసిన నిరసన తెలిపిన ప్రభుత్వంకు. పసుపు బోర్డు ప్రకటించాలా, పసుపు రైతులు నష్టపోతున్నారు అని అందు గురించి 2011 నుంచి ఇప్పుడు 2023 అంటే 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు చెప్పులు లేకుండా ఉండటం వలన మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభలో పసుపు బోర్డు మరి మంజూరు చేసినందున ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే బండి సంజయ్ ఎంపీ గారు కూడా మరి ప్రధానమంత్రిని ఒప్పించి పసుపు బోర్డు ప్రకటించినందున ప్రత్యేకంగా నేను ఎంపీ అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ పసుపు బోర్డు వచ్చి రావటం వల్ల రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు వదిలేసి ఉద్యమం చెప్పని ఎవరైనా చెప్పారు మీకు? పసుపు బోర్డు గురించి మురళీధర్ రావు గారు వచ్చారు ఆర్మూర్ వచ్చి పసుపు రైతులను పిలిపిమంటే ఊరికి 2-3 తీసుకొచ్చి 50-60 మంది రైతులతో సమావేశం పెట్టి నరసింహనాయుడు గారు నేను. అప్పుడు పసుపు రైతులు అందరితో వాళ్ళ పసుపు తెలుసుకొని అన్ని వివరాలు తెలుసుకొని ఎకరం ఒక్కంటికి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళతో రాపించారు. పసుపు దున్ని నుంచి పంట వచ్చేంత వరకు 46,000 రూపాయలు ఖర్చు వచ్చింది ఒక ఎకరంకు. వీళ్ళకి వచ్చేది 25,000 రూపాయలు వస్తున్నాయి. 1,400 రూపాయలు క్వింటాల్కు ఉండే అప్పుడు. అయితే వీళ్ళకి ఎంత నష్టం వస్తుంది కానీ అంటే దాని ప్రకారంగా 20,000 పైన నష్టం వస్తున్నది. అదే దాని గురించి మరి మీరు ఉద్యమం చేపట్టాలా అని మురళీధర్ చెప్పడం వల్ల మరి అప్పుడు ఆ రోజు నుంచి నేను అంకితమై పసుపు రైతుకు న్యాయం చేయాలి అక్కడి నుంచి అంకితమై మరి ఉద్యమము చేపట్టి పసుపుకు బోర్డు వచ్చేంత వరకు తప్పకుండా నేను ఈ యొక్క విజయం సాధిస్తా అని చెప్పేసి 2006 నుంచి రైతులకు పసుపు బోర్డు గురించి ఉద్యమాలు చేసి 2011 వరకు నేను ప్రభుత్వంతో చలనం రాకపోయినప్పటికీ 2011 చెప్పులు తీసే నిరసన తెలిపిన. ఇప్పుడు 12 సంవత్సరాల నిరసన కార్యక్రమంలో భాగంగా మొన్న 12 సంవత్సరాలు చెప్పులు లేకుండా తిరిగారు. మరి ఎండాకాలం కానీ ముళ్ళు కూర్చోడం కానీ పొలాల పెడుతున్నారు, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. 12 సంవత్సరాల మరి ఎన్నో కష్టాలు వచ్చినాయి. కాళ్ళకు ఎన్నో ఇబ్బందులు అయినాయి. అయినా కానీ నేను ఎట్లా పసుపు బోర్డు సాధించాలన్న గట్టి సంకల్పంతో భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చిండు. పసుపు బోర్డు తప్పకుండా వస్తా అని చెప్పి నాకు ఒక గట్టి విశ్వాసంతో ముందుకెళ్తే మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి పసుపు బోర్డు ప్రకటించినందున నాకు ఇప్పుడు ఎంతో సంతోషం. 12 సంవత్సరాలు ఎప్పుడైనా నాకు ఇబ్బంది అవుతుంది, ఎప్పుడైనా చెప్పి ఈ ఉద్యమాన్ని వదిలేద్దామని ఇప్పుడు అనిపించిందా మీకు? 12 సంవత్సరాల చెప్పులు లేక ఉండి 12 సంవత్సరాలు నేను ఉద్యమం దానికి అంకితం అయిపోయాను.
ఇంకా ఒక్కరోజు కూడా చెప్పులు వేసుకోవాలనే ఆలోచనకు ఇప్పుడు రాలేదు. ఎందుకంటే సాధించాలా, గట్టి సంకల్పం ఉన్నా, అంత సంకల్పం ఉన్నట్లా సాధించాలనే ఉద్దేశంతోనే ఇప్పటికి కూడా పసుపు బోర్డు ప్రకటించకపోతే ఇంకా అట్లా కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించినందున మరి మొన్న శ్రద్ధానంద గంజ్లో మరి అనేకమైన మరి రైతులు వచ్చి, చాలామంది రైతులు వచ్చి, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి పెద్ద ఎత్తున హర్షధ్వానాల మధ్య పటాకులు మరి పేల్చి పెద్ద ఎత్తున నాకు సన్మానం చేసి చేసిన ఉద్యమం ఫలించింది. నరేంద్ర మోడీ కూడా పసుపు బోర్డు ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎంత సంతోషం అనిపిస్తుంది? నాకు రైతులకు న్యాయం జరిగిందని నేను ఎంతో సంతోషపడుతున్నా. నాతో పాటు మిత్రులందరికీ, నా మిత్రులు మా దోస్తు చాలా కష్టపడి రైతులకు నష్టం నుంచి మరి ఇవాళ నష్టపడి ఉన్నందున మరి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళటం వలన మరి పసుపు బోర్డు సాధించినని నా దోస్తులకు, నా కుటుంబ సభ్యులకు, నా ఆత్మీయులందరికీ ఎంతో సంతోషంతో ఉన్నారు. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మరి సాధించినందుకు వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ఇది తప్పకుండా సాధిస్తాం గట్టి విశ్వాసంతో ఉండుట్ల వల్లనే నేను 17 సంవత్సరాలు అంకితమై పసుపు కేసీఆర్ గారు 13 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించిండు. అలాగే నేను 2016 నుంచి అంటే ఇప్పుడు 2023 వరకు 17 సంవత్సరాల కృషి వలన, ధర్నాల వలన అనేకమంది రైతులందరూ ముందుకు వచ్చి మరి నన్ను ముందుకు నడిపించి మరి నేను ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందున మరి నేను ఈ యొక్క బోర్డును సాధించడానికి అవకాశం వచ్చినందున పసుపు బోర్డు గురించి రైతులందరూ మరి నాతో పాటు నాకు సహకారం అందించడం వల్లనే ఈ పసుపు బోర్డు శాంక్షన్ అయింది. లేకపోతే పసుపు రైతులు ముందుకు రాకపోతే నేను కూడా ఏం చెప్పకపోతే ప్రతి గ్రామంలో నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు తీసుకుపోవడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పేసి పసుపు రైతులందరికీ కూడా నేను ఎప్పటికి కూడా పసుపు రైతులకు ఇంకా ముందు కూడా ఇంకేదైనా లాభం చేయాలని చెప్పేసి గట్టి సంకల్పంతో కూడా ఉన్న పసుపు రైతులకు మరి ఈ ప్లాట్ఫారాలు కావాలా. ప్లాట్ఫారాలు లేక కూడా వాళ్ళకు ఇబ్బందులు అవుతున్నాయి. ప్లాట్ఫారం శాంక్షన్ చేయాలా. కట్టెలు దొరుకుతలేవు మేము పసుపు ఉడకబెట్టడానికి, దానికి మిషనరీ కూడా అవసరం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము మరి వీటి కోసం ఎలా ఉద్యమం చేపడతారా? రానున్న రోజుల్లో అది కూడా ఆలోచన ఉన్నా తప్పకుండా పసుపు రైతులకు, పసుపుకు కళ్ళాలకు మరి వాళ్ళకు ప్లాట్ఫారాలు తప్పకుండా మంజూరు చేయించి వాళ్ళకు మిషనరీ కూడా ఉడకబెట్టే కట్టెలు దొరుకుతలేని మిషనరీ కూడా మరి వాళ్ళకి అవసరం. కాబట్టి దీని గురించి ముందు కూడా నేను మళ్ళీ కూడా కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన ఉన్నా. మరి పసుపులందరితో నేను అందరిని విచారణ చేసిన తర్వాత నేను ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు చెప్పిన మీ తోటి పసుపు రైతు కూడా ఇటు 12 సంవత్సరాల చెప్పులే కూడా ఒక ఉద్యమం చేపట్టారు. ఇందులో కూడా ఫలితం సాధించారు. ఎలా చూస్తున్నారు తోటి రైతుల తరపున ఇంత పెద్ద ఉద్యమం చేసినందుకు సునీల్ రెడ్డి గారికి, చాలా మనోహర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మా పసుపు రైతుల యొక్క కళ నెరవేరింది. 17 సంవత్సరాలు పోరాటం చేశాడు. ప్రతి గ్రామానికి వెళ్ళాడు. తోటి రైతులందరినీ సహకారం తీసుకున్నాడు, ముందుకెళ్ళాడు. ఇక్కడి నుండి తిరుపతి వరకు పాదయాత్రగా వెళ్ళాడు. పాదయాత్ర వెళ్ళి చివరకు మహబూబ్ నగర్ సభలో మోడీ గారు పసుపు బోర్డు ప్రకటించడం వల్ల పెద్ద ఎత్తున నిజామాబాద్ మార్కెట్ యార్డులో టపాసులు పేల్చి వారిని సన్మానించడం జరిగింది. సన్మానించి చెప్పులు వేయించినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే పసుపు బోర్డు విషయంలో కూడా అనేక ఉద్యమాలు చేపట్టామని చెప్పి అయితే ఉద్యమాలు చేసినప్పటికీ కూడా పసుపుడు రాకపోవడంతో తాను చెప్పులు లేకుండా ఒక ఉద్యమాన్ని చేపట్టని చెప్పి ఫలితంగానే ఇటు ప్రధానమంత్రి నోట పసుపు బోర్డు మాట వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా పసుపు బోర్డుకు పసుపు రైతుల విషయంలో కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కళ్ళెలు కావచ్చు, ఇటు మరి మరోవైపు ఇటు పసుపు ఉడకబెట్టే మిషన్లు కావచ్చు ఇంత లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఈ విషయంలో కూడా మరో ఉద్యమం కూడా చేపడతామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపుల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.